నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. స్త్రీ పురుషుల్లో సంతానలేమి సమస్యలకు కారణాలేంటి, ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ అందుబాటులో ఉన్నాయి, ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి అనే విషయాలు వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫెర్టినైన్ నుంచి డాక్టర్ రాధిక గారు. దీనికి సంబంధించి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 0402349013 or 14 నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఇటీవల కాలంలోనే స్త్రీ పురుషుల్లోని సంతానలేమి సమస్యలు అనేవి ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఎందువలన అంటారు? అలాగే ఎలాంటి టెక్నాలజీస్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి వాళ్ళకి ట్రీట్మెంట్స్ కోసం? ఓకే, యాక్చువల్లీ ఏంటంటే ఇలాంటంత ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు చాలా చూస్తూ ఉంటాం అన్నమాట. నియర్లీ అబౌట్ 10 to 15% ఆఫ్ ద కపుల్స్ వాళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎటువంటి రీజన్స్ వల్ల వీళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి యూజువల్లీ నార్మలీ చూస్తే కనుక we can divide it into two categories అనమాట. For one is because the man has some problems, ఇంకా కొందరికి problem will be in the wife. So in case మనం డివైడ్ చేస్తే నార్మలీ 30% of the time man will have the problem. In case 30% of the time wife లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకా 30% లో కంబైన్డ్ ఇద్దరిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా రిమైనింగ్ 10% వీఆర్ నాట్ నోయింగ్ యాజ్ టు ఎందుకు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చాయి, దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని అంటాం అన్నమాట. సో నార్మలీ మనం ఇన్వెస్టిగేషన్స్ యూజువలీ ఎప్పుడు చేస్తాము, 1 year దాకా వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఉండి ఇంకా ప్రెగ్నెన్సీ రాలేకపోతే అప్పుడు మన దగ్గర ఇన్వెస్టిగేషన్స్ కోసం వస్తారనమాట. సో ఇలాంటంత 1 year ఎందుకు మనం చెప్తామంటే నార్మలీ 80 to 85% ఆఫ్ ద కపుల్స్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఉంటే 1 year లోపల ఇన్ కేస్ వాళ్ళు మన దగ్గర వచ్చేసి ఏంటి రీజన్, ఎలాంటి రీజన్ వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదని ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుందంటే మనం ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఫర్ ద మ్యాన్ సెమెన్ అనాలిసిస్ అనే టెస్ట్ని చేసి చూసుకోవడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే సెమెన్ అనాలిసిస్ ఈజ్ ద సింప్లెస్ట్ ఆఫ్ సింపుల్ టెస్ట్ దట్ వీ కెన్ డూ ఇన్ కేస్ దాంతో ప్రాబ్లమ్స్ ఉందనుకోండి, దాన్ని కరెక్ట్ చేయడానికంతా ట్రీట్మెంట్స్ మనము ఇవ్వగలము. దెన్ ఫర్ ద వైఫ్ కొన్ని టెస్ట్ చేసి చూసుకోవడం వల్ల వాళ్ళకి యూట్రస్లో గర్భాశయంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ట్యూబ్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అండాశయంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చూసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, నార్మల్లీ మెయిన్ ఫ్యాక్టర్ ఎందుకు వస్తుందంటే ఏజ్ ఆఫ్ ద వైఫ్, ఏజ్ ఆఫ్ ద లేడీ. మేడం, సో ఇన్ఫర్టిలిటీ ఎందుకు వస్తుంది అనే విషయాన్ని తెలుసుకునే ముందు ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం మనం. జగ్గైపేట నుంచి సునీత గారు. హలో. యా సునీత గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ చెప్పండి. నా పేరు శిల్ప అండి. చెప్పండి మా. చెప్పండి. హలో. మ్యారేజ్ 1.5 years అయిందండి. చెప్పండి. కానీ ప్రెగ్నెన్సీ ఒకసారి వచ్చింది, ఇయర్ అబోర్షన్ అయిపోయింది. అది ఇన్ఫెక్షన్ ఏదో చెప్పారు, ఇన్ఫెక్షన్ అలా అవుతుంది అని. అది ఎందువల్ల అని తెలుసుకున్నాను అనుకుంటున్నాను. ఏంటిది నా క్వశ్చన్? నాకు తెలియదు. క్వశ్చన్ అర్థం కాలేదు, కొంచెం మీరు గట్టిగా ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి డాక్టర్కి. మళ్ళీ నాకు ఒకసారి వచ్చిందండి, 1.5 year అయింది మ్యారేజ్ అయింది. 1.5 year అయింది మ్యారేజ్ అయ్యి, ఒకసారి కన్సీవ్ అయ్యారు, రైట్? కన్సీవ్ అయ్యాను, మిస్క్యారేజ్ అయింది 3rd month. ఓకే. అది ఇన్ఫెక్షన్ వల్ల అయింది అలాగా అని చెప్పారు. దేనివల్ల అయింది అన్నారండి? నాకు రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్ ఉందండి. ఓకే, ఏం పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మళ్ళీ కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఇన్ఫెక్షన్ ఎందువల్ల అయ్యింది, మళ్ళీ ఒకవేళ నేను కన్సీవ్ అయితే మళ్ళీ అలా ఇన్ఫెక్షన్ మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయా? రైట్ సునీత గారు. సో ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి మిస్క్యారేజ్ 3 monthsలో అయిందని చెప్తే 3 monthsలో బేబీ గ్రోత్ చాలా టు గ్రేట్ ఎక్స్టెంట్ 3 monthsలో గ్రోత్ ఉంటుందన్నమాట. అలాంటంత 3 monthsలో మిస్క్యారేజ్ అవ్వడం అంటే యూ షుడ్ కన్సిడర్ గర్భాశయం లోపల క్యావిటీ ఏమంటాం మనము, క్యావిటీలో తక్కువ స్పేస్ ఉందా అని చూసుకోవడం వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎవరికైతే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటుందో వాళ్ళకి నార్మలీ గర్భాశయంలో కొన్ని ఆకృతిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని చూసుకోవడం, దానికోసం 3D అల్ట్రాసౌండ్ అనే అల్ట్రాసౌండ్ కానీ హెచ్ఎస్జి అంటే ట్యూబ్ టెస్ట్ చేస్తాం కదా, దాంతో కొందరికి యూట్రస్ లోపల ప్రాబ్లమ్స్ ఉందా అని తెలిసిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే పీరియడ్స్ వస్తుందో 7th day కానీ
హెచ్ఎస్జి అంటే ట్యూబ్ టెస్ట్ అవుతుంది దాంతో. అలాంటంత ఎక్స్రే టెస్ట్లో గర్భాశయము ఎలా ఉందని తెలుసుకోవడం ఈజీగా తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి హెచ్ఎస్జి అనే టెస్ట్ చేసుకొని ట్యూబ్స్ ఓపెన్ ఉందా, గర్భాశయం లోపల ఆకృతిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చూసుకోవడం వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ చూద్దాం. హైదరాబాద్ నుంచి జ్యోత్స్న గారు. హలో. హలో. యా జ్యోత్స్న గారు, మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే అండి. నమస్తే మా. నాది ఒకసారి అంటే ఒక 5 years ముందు మ్యారేజ్ అయింది. అప్పుడు అబార్షన్ అయింది, ఒక 2 abortions. అది అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మ్యారేజ్ అయిందండి, ఒక 1.5 year అయిపోయింది. ఒక 1.5 year ఇట్లా పెయిన్ వస్తుంది బాగా. డేటైజ్ అయినప్పుడు పెయిన్ వస్తుంటే హాస్పిటల్కి వెళ్ళాము. ఇట్లా హెచ్ఈజీ టెస్ట్ అది చేయించమని చెప్పారు. ముందు టాబ్లెట్స్ ఇచ్చారు ఒక 6 months. ఇచ్చిన తర్వాత ఇట్లా హెచ్ఈజీ టెస్ట్ అవన్నీ చేపిస్తే ట్యూబ్ ఒకటి బ్లాక్ ఉంది, ఒకటి స్లో ఉంది అని చెప్పారు. తర్వాత లాప్రోస్కోపీ, హిస్టోస్కోపీ అవి కూడా చేశారు. తర్వాత వాళ్ళు ఐవీఎఫ్ కి సజెషన్ ఇచ్చారు. ఒకసారి ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అయింది. మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నారు. ఏం ప్రాబ్లం ఏంటి? యాక్చువల్లీ ఐవీఎఫ్ ఆల్రెడీ చేశారు, ఎందుకంటే ట్యూబ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి. న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ రావడం కష్టం కాదు కాబట్టి వాళ్ళు ఐవీఎఫ్ చేశారు. ఐవీఎఫ్ అలాంటి ప్రాసెస్లో ప్రెగ్నెన్సీ రాలేకపోతే మోస్ట్లీ 3 things ఆర్ ద పాసిబిలిటీస్. ఒకటి ఏంటంటే ఎగ్ క్వాలిటీ బాగాలేదు కాబట్టి అలా అయింది, స్పర్మ్ క్వాలిటీ బాగాలేదు, లేదా గర్భాశయంలో ఎక్కడైతే ప్రెగ్నెన్సీ అత్తుకోవాలి అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ రావడం పాసిబుల్ లేకుండా ఉండొచ్చు. ఇంకా కొందరికి గర్భాశయంలో పెట్టిన పిండంలో క్రోమోజోమల్ జనుపర లోపాలు ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రాలేకపోవచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం వల్ల ఇలా అయ్యింది అని మీరు ఎక్కడైతే ఐవీఎఫ్ ఆల్రెడీ చేయించుకున్నారో వాళ్ళ దగ్గర వెళ్ళి కరెక్ట్గా డిస్కస్ చేసి, నెక్స్ట్ ఇన్ కేస్ ఎగ్ క్వాలిటీ తక్కువ ఉందనుకోండి, కొన్ని విధానాలు ఉన్నాయి. అలాంటంత ట్రీట్మెంట్స్ ఇవ్వడం వల్ల ఎగ్స్ నంబర్ని, ఎగ్స్ క్వాలిటీని మనం ఇంప్రూవ్ చేయగలము. సో అలాంటంత ట్రీట్మెంట్ చేసి గర్భాశయం క్లీన్ ఉందా, గర్భాశయం లైనింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసుకోవడానికి హిస్టరోస్కోపీ అలాంటంత ఒక ప్రొసీజర్ చేసి గర్భాశయంని వెరిఫై చేసుకోవడం ఈజ్ ఎ గుడ్ మెథడ్ ఆఫ్ ప్రాక్టీస్ అన్నమాట. సో ఇలాంటంతా చేసి ఇంకా ఇన్ కేస్ ఐవీఎఫ్ నెక్స్ట్ టైం చేస్తే కనుక ఫెయిల్యూర్ అవ్వకుండా చూసుకోవడం విల్ బీ ఎ బెటర్ థింగ్ టు డూ. ఓకేనండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. హైదరాబాద్ నుంచి నందిని గారు. హలో. 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 యా నందిని గారు చెప్పండి. హలో. రైట్ మేడం. సో ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం ఎవరైతే ఇన్ఫెర్టిలిటీతో బాధపడుతున్నారో సో దాని నుంచి బయటపడటానికి మ్యాక్సిమం అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు ఏంటంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి బేసికలీ ఏంటి, ఎందుకు ప్రాబ్లం వచ్చింది అని వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే ట్యూబ్లో ప్రాబ్లం ఉందనుకోండి, ట్యూబ్లో ప్రాబ్లం అంటే ట్యూబ్ ఈజ్ అ వెరీ నారో స్ట్రక్చర్ అనమాట. ఈజీగా ఇన్ఫెక్షన్ వల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు ఇలాంటంత ట్యూబ్స్లో. ట్యూబ్ లాక్ అయిపోయిందనుకోండి, వాళ్ళకి నెక్స్ట్ మనము ఏం చేయగలము, ట్యూబ్ ఓపెన్ చేయగలమా అని లాప్రోస్కోపీ ద్వారా ట్రై చేసి చూసుకోగలము. ఇన్ కేస్ ట్యూబ్స్ ఆర్ డ్యామేజ్ టు అ లార్జర్ ఎక్స్టెంట్, దాన్ని ఓపెన్ చేయడం పాసిబుల్ లేవనుకోండి, అప్పుడు మనము నెక్స్ట్ ఏంటి వాళ్ళకి ఐవీఎఫ్ అలాంటి ట్రీట్మెంట్ చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఐవీఎఫ్ అంటే నార్మలీ న్యాచురల్గానే ప్రెగ్నెన్సీలో గర్భాశయంలో కాదు, యాక్చువల్లీ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఫస్ట్ తయారవుతుందన్నమాట. ట్యూబ్ బ్లాక్ ఉంది కాబట్టి అండంని స్పర్మ్తో కలవడం, ఇంకా పిండం రెడీ చేయడం, బయట చేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అని అంటాము. సో ఇన్విట్రో ఫర్టిలైజేషన్ వల్ల చాలా పేషెంట్స్ కన్సీవ్ అవుతారు. ప్రెగ్నెన్సీ వస్తే హెల్తీగానే ఉంటుంది అండ్ పుట్టిన బేబీస్కి ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ కాలర్ చూద్దామండి. పూణే నుంచి సుప్రియ గారు. హలో సుప్రియ గారు. హలో, మీ ప్రాబ్లం చెప్పండి అమ్మా. హలో, నేను పూణే నుంచి కాల్ చేస్తున్నానండి. నా నేమ్ సుప్రియ.
మాకు మ్యారేజ్ అయ్యి 2 years అయింది. ఫస్ట్ 1 year మేము పిల్లల కోసం ప్లాన్ చేసుకోలేదు, కొంచెం టైం తీసుకున్నాము. నెక్స్ట్ 1 year తర్వాత మేము ప్లాన్ చేసుకున్నాము. నాకు డిసెంబర్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. బట్ జనవరిలో నాకు ఇన్స్టెడ్ అబార్షన్ అని చెప్పారు. సో నెక్స్ట్ డేనే మొత్తం క్లీన్ చేయాలని ఓటీకి తీసుకెళ్ళాక నాది నెగిటివ్ బ్లడ్ గ్రూప్, నెగిటివ్ బ్లడ్ గ్రూప్. మా హస్బెండ్ బి పాజిటివ్. సో అందుకని అలాగా అయింది అని చెప్పారు. నెక్స్ట్ టైం తీసుకోమన్నారు, 3 to 6 months పిల్లలకి మళ్ళీ టైం తీసుకొని మళ్ళీ ప్లాన్ చేసుకోండి అని చెప్పారు. నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని నా డౌట్ అండి. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ 3 to 6 months గ్యాప్ ఇవ్వండి నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ట్రై చేయడానికి ముందు అని చెప్పారు కాబట్టి 3 months గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు బ్లడ్ టెస్ట్ కొన్ని చేసి చూసుకోవాలన్నమాట. ఒకటి ఏంటంటే థైరాయిడ్ టెస్ట్, ఇంకా బ్లడ్ షుగర్స్, హిమోగ్లోబిన్ ఎంత ఉంది, దీన్ని ఫస్ట్ కన్ఫర్మ్ చేయించుకోవాలి. ఆల్ ద రిపోర్ట్స్ షుడ్ బి విత్ ఇన్ నార్మల్ లిమిట్స్ అనమాట. దెన్ వాట్ ఎవర్ ఇఫ్ ఎట్ ఆల్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఉన్నారనుకోండి, దానికన్నా ముందే మనము నార్మలీ ప్రీ కన్సెప్షనల్ ఫోలిక్ యాసిడ్ అనే ట్యాబ్లెట్ని స్టార్ట్ చేస్తాము. దాన్ని 1 month ప్రయర్ టు ద టైమ్ ఆఫ్ కన్సెప్షన్ని స్టార్ట్ చేస్తే గనక ప్రాబ్లమ్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ విల్ బీ ఆన్ ద లెసర్ సైడ్ అండ్ హెల్దీ బేబీ విల్ బీ బార్న్ అనమాట. సో ఇటువంటి కేర్ తీసుకోవడం, తర్వాత ప్రెగ్నెన్సీ కోసం న్యాచురల్లీ ట్రై చేసి ఇన్ కేస్ 3 to 6 months టైంలో ప్రెగ్నెన్సీ రాలేకపోతే మీరు రిపీట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి ఎందుకు ప్రెగ్నెన్సీ రావడం లేదు అని కనుక్కోవడం ఈజ్ ఎ గుడ్ ఆప్షన్. ఓకే, మరో కాల సిద్ధంగా ఉన్నారు మేడం, చూద్దాం. ఒరిస్సా నుంచి జ్యోతి గారు. హలో జ్యోతి గారు, చెప్పండి అమ్మా. హలో చెప్పండి చెప్పండి మీ ప్రాబ్లం. జ్యోతి గారు వినిపిస్తుంది. చెప్పండి అమ్మా. మేడం నాకు రీకన్స్ట్రక్షన్ జరిగిందండి. ఫస్ట్ నాకు ట్యూబెక్టరీ ఆపరేషన్ అయిందండి. అది మళ్ళీ ఇది లైపోస్కోప్ ద్వారా రీఆపరేషన్ చేశారండి. ఓకే, ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ మళ్ళీ అబార్షన్ అవుతుందండి. ప్రెగ్నెన్సీ ఎన్నిసార్లు వచ్చింది? అది ఎందుకు అలా అవుతుందో తెలియదండి. మీ ఏజ్ ఏంటి? 2 months అలా అబార్షన్ అవుతుంది. ఓకే, మీకు ఏజ్ ఏంటి ఇప్పుడు? జ్యోతి గారు మీ ఏజ్ ఎంత? ఏం మేడం? మీ ఏజ్ ఎంత? 32 ఉందండి. ఓకే, ఎన్నిసార్లు ఇప్పుడు మీకు అబార్షన్ అయింది? 32 అండి. బేసికలీ రీకన్స్ట్రక్షన్ ఆల్రెడీ చేశారు. రీఎనాస్టమోసిస్ ఆఫ్ ది ట్యూబ్ ఆల్రెడీ అయింది. ప్రెగ్నెన్సీ వచ్చిందంటే వాళ్ళు ట్యూబ్స్ ఏమి రిపేర్ చేశారు, అది కరెక్ట్గానే చేశారు కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట. ఒకసారి ప్రెగ్నెన్సీ గర్భాశయంలో వచ్చిన తర్వాత మిస్క్యారేజ్ అవుతుందంటే ఇట్ ఈస్ నాట్ టు డూ విత్ ద రీకన్స్ట్రక్షన్, ఇట్స్ ఓన్లీ టు డూ విత్ ద ఎంబ్రియో అంటే పిండంలో ఏదో ఒక జనుపర లోపాల వల్ల ఉండొచ్చు, లేదా మదర్కి ఇప్పుడు థైరాయిడ్ ఉండడం వల్ల ఉండొచ్చు, డయాబెటీస్ లాంటి ప్రాబ్లం వల్ల ఉండొచ్చు. సో ఏదో ఒక చిన్న ప్రాబ్లం అన్డిటెక్టెడ్ ఉంది కాబట్టి ఇలాంటంతా జరుగుతూ ఉంది అని చెప్పగలం అన్నమాట. ఓకే, సో థైరాయిడ్ అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కంప్లీట్గా అంటే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? ఒకవేళ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా కూడా బిడ్డకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల కొందరికి మిస్క్యారేజ్ అవుతుంది, బట్ రిపీటెడ్ మిస్క్యారేజెస్ అనేది పాసిబుల్ లేదు. ఓకే, థైరాయిడ్ ప్రాబ్లమ్ని ఈజీగా కరెక్ట్ చేయగలము. థైరాయిడ్ హార్మోన్ ఎప్పుడైతే నార్మల్ అని రిపోర్ట్స్ దొరుకుతాయో థైరాయిడ్ కరెక్షన్ తర్వాత, అప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తే గనక మిస్క్యారేజ్ లాంటి ప్రాబ్లమ్స్ని మనము అవాయిడ్ చేయగలము. సేమ్ వే డయాబెటీస్ అనేది అలాగే, డయాబెటీస్ ఉంది అని ఆల్రెడీ తెలిసి కొందరు మెడిసిన్స్ వాడుతూ ఉంటారు కాబట్టి కొన్ని మెడిసిన్స్ మనం ప్రెగ్నెన్సీలో కంటిన్యూ చేయలేము. దానికి ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఎటువంటి సేఫ్ ఉంటుందో ప్రెగ్నెన్సీలో అలాంటంత మెడిసిన్స్ వాళ్ళని తీసుకోవడం సజెస్ట్ చేస్తాము. ఇంకా గ్లైకాసిలేటెడ్ హిమోగ్లోబిన్ అనేది HbA1c నార్మల్ రేంజ్లో అంటే గుడ్ కంట్రోల్ రేంజ్ 6 to 7 రేంజ్లో ఉంటే గనక
ప్రెగ్నెన్సీని ట్రై చేసి ప్రెగ్నెన్సీ వస్తే అప్పుడు బేబీకి ప్రాబ్లమ్స్ అనేది తక్కువ ఉంటుంది, ఛాన్సెస్ ఆఫ్ మిస్క్యారేజ్ తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం రిపీటెడ్గా అబార్షన్స్ అవ్వటం అనేది. సో నార్మల్గా అబార్షన్ అయిపోతే లైట్గా తీసుకొని ఇంట్లోనే ఉండిపోతారు. సో అది క్లీనింగ్ లాంటిది చేయించుకోకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉందా? నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం ఉంటుందా? ఎస్, కొందరు అబార్షన్ అయిందని కన్ఫర్మ్ చేసుకుంటారు స్కాన్లో, తర్వాత మెడిసిన్స్ తీసుకోవడానికి అక్రాస్ ద కౌంటర్ తీసుకుంటారనమాట. ఆ మెడిసిన్స్ తీసుకున్న తర్వాత కొందరికి బ్లీడింగ్ కొన్ని రోజుల దాకా బ్లీడింగ్ ఉండి ఆగిపోతుంది. కన్ఫర్మ్ చేసుకోవడానికి డాక్టర్స్ దగ్గర కంప్లీట్గా క్లియర్ అయిందని వెళ్ళలేకపోతే అక్కడ గర్భాశయంలో కొన్నిసార్లు రీటైన్ ప్రోడక్ట్స్ అంటాము, అంటే ప్రెగ్నెన్సీ పార్ట్స్ కొన్ని అలాగే ఉండిపోయి దానికి ఇన్ఫెక్షన్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అయ్యి తర్వాత ప్రెగ్నెన్సీ ఇంకొకసార్లు వాళ్ళు ఖచ్చితంగా కావాలని ట్రై చేస్తూ ఉంటారు, అప్పుడు ప్రెగ్నెన్సీ రాలేకపోవచ్చు అనమాట. ఓకే, సో ఇట్స్ ఆల్వేస్ better to take all these kind of medicines under the supervision of the doctor. ఓకే, గర్భసంచి షేప్లోని తేడాలు ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి? సో దానికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నాయి, ఎస్పెషలీ 59లో? ఓకే, బేసికలీ గర్భాశయంలో ప్రాబ్లమ్స్ ఉందా లేదా అని చూసుకోవడానికి మంచి ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాబ్లమ్స్ ఉందనుకోండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే నార్మలీ వెరీ సబ్టిల్ ప్రాబ్లం, చిన్న ప్రాబ్లం, ఆర్కియేట్ యూట్రస్ లాంటి ప్రాబ్లం ఉండొచ్చు. అంటే ఇట్స్ అ వెరీ స్మాల్ డిప్ ఇన్ ద యూట్రైన్ క్యావిటీ ఆన్ ద అప్పర్ పోర్షన్. అలాంటంత డిప్ లోపల వెళ్ళడం వల్ల గర్భాశయంలో క్యావిటీ అనేది చిన్నగా అయి వాళ్ళకి గర్భాశయంలో ప్రెగ్నెన్సీ నార్మలీ రావాలి కదా, ఇన్స్టెడ్ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావడం అంత పాసిబిలిటీస్ ఉంటుందన్నమాట. సో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్లైటెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద యూట్రైన్ క్యావిటీ ఇట్ ఈస్ బెటర్ ఆల్వేస్ టు గెట్ ఇట్ కరెక్టెడ్ అనమాట. ఓకేనండి, ఒక కాల్ సిద్ధంగా ఉన్న చూద్దాం. హైదరాబాద్ నుంచి తేజ గారు. హలో హలో తేజ గారు, మీ సమస్య చెప్పండి. మేడం 1 year అవుతుంది. హలో చెప్పండి మా. మ్యారేజ్ 1 year అవుతుంది. అప్పటి నుంచి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూనే ఉన్నాం, కానీ ఎందుకో అవ్వట్లేదు. కానీ ఏం ప్రాబ్లమో తెలియదు, ఇప్పుడు డాక్టర్ చెకప్ చేయించుకోలేదు. నాకు మ్యారేజ్ అవ్వకముందు ఒకసారి యూరిన్ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల ఒక టాబ్లెట్స్ వాడాను, దానివల్ల ఏమైనా రావట్లేదు. మ్యారేజ్ అయ్యి ఆల్రెడీ 1 year అయింది, ఇంకా ప్రెగ్నెన్సీ రాలేకపోతే నార్మలీ ఫర్టిలిటీ డాక్టర్ దగ్గర వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయించుకోవడం ఇస్ అ బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ గో టు ద డాక్టర్. హస్బెండ్ సెమెన్ టెస్టింగ్ అనేది ఒక టెస్టింగ్ చేసి దాంతో ప్రాబ్లం ఉందా అని చూసుకోవడం. ఇంకా మీకు పీరియడ్స్ రెగ్యులర్ ఉంది కాబట్టి ఇన్ కేస్ రెగ్యులర్ అయితే గనక గర్భాశయంలో ప్రాబ్లం ఉన్నాయా, ట్యూబ్స్లో ప్రాబ్లం ఉన్నాయా, అండాశయంలో ఎలాంటంత నంబర్ ఉంది, అండం నంబర్ ఎలా ఉందని అంత చూసుకోవడం. పీరియడ్ సెకండ్ డే ఒక స్కాన్ ఉంటుంది, సెకండ్ డే ఆఫ్ పీరియడ్స్ కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి. ఇలాంటంతా చేసి చూసుకోవడం వల్ల రీజన్ ఏంటి అని తెలిసిపోతుంది. కాబట్టి ఆ రీజన్ని ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మీకు ప్రెగ్నెన్సీ న్యాచురల్గానే రావడం ఈజీ అవుతుంది తర్వాత. రైట్ అండి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి అసలు రీజన్స్ ఏంటి? అంటే చిన్నపిల్లలు అంటే మెచ్యూర్ అయిన తర్వాతే స్టార్ట్ అయింది అనుకోండి ఇలానే, సో పిల్లలే కదా అని కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కదా, సో అలాంటి సమస్య ముదిరితే ఎట్లా ఉంటుంది మరి? నార్మలీ ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎవరికైతే ఉంటుంది 2 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అండాశయంలో నీటి బిడుగల లాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇంకా కొందరికి అండాశయంలో అండం నంబర్ చాలా తక్కువ ఉండడం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుందో వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గర వెళ్ళి ఒక స్కాన్ చేయించడం, ఇంకా బ్లడ్ టెస్ట్, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లాంటి బ్లడ్ టెస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని మనం ఎలా తెలుసుకుంటాం? ఎన్ని రోజులకి అవితే అలా అనుకోవాలి? నార్మల్లీ సైకిల్స్ అనేది కొందరికి త్వరగా వస్తుంది, నియర్ అబౌట్ 21-22 డేస్లో వస్తుంది. కొందరికి లేట్ యాజ్ 40 to 45 డేస్ సైకిల్ వస్తుంది అనమాట. అలాంటంత రెగ్యులర్ సైకిల్స్ అంటే 22 డేస్ నుండి 40-45 డేస్ దాకా ఎవరికైతే పీరియడ్స్ ఉంటుందో వాళ్ళని రెగ్యులర్ అనే అంటాం మనము. వన్స్ ఇన్ 28 to 30 డేసే రావాలని ఏం లేదు. ఓకే, 45 డేస్ అయినా పర్వాలేదు. బట్ ఫర్ ఎవ్రీ 45 డేస్ దట్ లేడీ షుడ్ గెట్ అ పీరియడ్స్.
ఓకే. సో 2 months అలా అయితే అంటే అప్పుడప్పుడు ఒకవేళ 2 months అట్లా అయ్యి తర్వాత మళ్ళీ రెగ్యులర్గా వస్తే అప్పుడు ఏమైనా ప్రాబ్లం లేవు. బట్ కంటిన్యూస్గా ఇరెగ్యులర్ ఉంటుంది అనుకోండి పీరియడ్, అప్పుడు ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలంటే థైరాయిడ్ టెస్ట్ అన్నమాట. థైరాయిడ్ అనేది ప్రాబ్లం చాలా కామన్గా చూస్తూ ఉంటాము. అండ్ థైరాయిడ్ వల్ల అండాశయంలో నీటి బుడుగలు ఏర్పడతాయి కాబట్టి పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అవుతుంది. థైరాయిడ్ అని ఈజీగా కరెక్ట్ చేయగలం కాబట్టి అట్ ద ఎర్లియస్ట్ వెళ్ళి డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేసి సింప్లెస్ట్ ఆఫ్ ద టెస్ట్ అని చేసుకోవడం గుడ్ ఉంటుంది. ఓకే. టెస్ట్ బేబీని ఎప్పుడు సజెస్ట్ చేస్తారు మీరు? టెస్ట్ బేబీ ఎవరికైతే అండాశయంలో చాలా నంబర్ చాలా తక్కువ ఉంటాయి, ఎవరికైతే ట్యూబ్స్లో బ్లాక్ ఉంటుంది, ఎవరికైతే అడ్వాన్స్డ్ ఏజ్ అంటే 40 years దగ్గర అండం క్వాలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి అలాంటంత పేషెంట్స్కి టైం వృధా చేయకుండా డైరెక్ట్గా IVF వెళ్ళడం ఈజ్ అ గుడ్ ప్రాక్టీస్ అని చెప్పగలం అన్నమాట. ఓకే. ఇప్పుడు పురుషుల్లో శుక్రకణాల షేప్స్ సరిగ్గా లేకపోవడానికి రీజన్స్ ఏమంటారు? ఈ మెన్ సెమెన్ అనాలిసిస్ చూసాక మనము మార్ఫలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే రూపరేఖలు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని తెలిసిపోతుంది అనమాట. ఇట్ క్యాన్ బీ బికాస్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఆక్యుపేషన్ అంటే ఎలాంటంత వర్క్ చేస్తారు, దానివల్ల ఎక్స్పోజర్ టు టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల చేంజెస్ ఇన్ ద సెమెన్ పారామీటర్స్ అవుతుంది. స్మోకింగ్ వల్ల అవ్వచ్చు, ఇంకా వాళ్ళకి టాక్సిన్స్ వల్ల ఉండొచ్చు, అక్కడ ఎలాంటంత ఆపరేషన్ ముందు జరిగింది అలాంటంత ప్రాబ్లమ్స్ వల్ల సెమెన్ క్వాలిటీలో ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇంకా కొందరికి వ్యారికోసిల్ అనే ప్రాబ్లం ఉంటుంది, దానివల్ల సెమెన్ క్వాలిటీలో ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇన్ కేస్ సెమెన్లో ప్రాబ్లమ్స్ వచ్చిందనుకోండి నార్మలీ కౌంట్ తగ్గుతుంది. మార్ఫాలజీ అంటే రూపరేఖలు ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకా మూమెంట్ ఆల్సో విల్ బీ ఆన్ ద లెసర్ సైడ్. దాన్ని మనం ఆలిగో యాసిన్ టెరటోజూస్పర్మియా అని అంటాం అనమాట. ఓకే. ఇప్పుడు దగ్గర రిలేటివ్స్ని లైక్ మెనర్కల్ చేసుకోకూడదు అని అంటుంటారు కదా, వై? నార్మలీ ఏంటి, బికాజ్ ద జెనెటిక్ మెటీరియల్ ఇన్ బోత్ ద హస్బెండ్ అండ్ వైఫ్ సేమ్ ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ ఏదో ఒకటి జనుపర ప్రాబ్లమ్స్ హస్బెండ్లో ఉండి సేమ్ వైఫ్లో రిపీట్ అవ్వడం వల్ల ఖచ్చితంగా బేబీలో అలాంటంత ప్రాబ్లం విల్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ అనమాట. వీళ్ళకి మదర్ ఫాదర్కి డిసీజ్ కాకుండా ఉండొచ్చు, బట్ బేబీకి పుట్టినప్పుడు బోత్ మదర్ ఇంకా ఫాదర్ దగ్గర నుండి అలాంటంత జీన్స్ వస్తాయి కాబట్టి బేబీలో అలాంటంత డిసీజ్ ఎక్స్ప్రెస్ అవుతుంది. డిసీజ్ అంటే అది పుట్టినప్పుడే బయటపడుతుందా, లేకపోతే రాను రాను కూడా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందా? రాను రాను కూడా రావడం పాసిబిలిటీస్ ఉంటాయి. ఇమీడియట్గా కొందరికి రావచ్చు, కొందరికి లేట్ మేనిఫెస్టేషన్స్ ఉండొచ్చు అన్నమాట. ఇంకా కొందరికి రిపీటెడ్ మిస్క్యారేజెస్ అవుతాయి కాబట్టి కన్సాంగ్వినిటీ అంటే విదిన్ ద రిలేషన్ మ్యారేజ్ అనేది అవాయిడ్ చేసేయడం బెటర్ ఉంటుంది అన్నమాట. రైట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇన్ఫెర్టిలిటీ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.